ప్రభుత్వ హాస్టల్ డెవలప్మెంట్ కు దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ కన్నవారితోట లోకల్ స్టేట్ రీజనల్ లైబ్రరీ నూతన భవన నిర్మాణానికి సంబంధించిన ఎంఓయు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, దాదా చెల్లా రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1915లో బ్రిటిష్ వారు కమ్యూనిటీ హాల్ను స్టేట్ లైబ్రరీగా మార్చారని గుర్తు చేశారు. లక్షల మందికి ఈ లైబ్రరీ సేవలు అందిస్తున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం భవనం కూలే పరిస్థితిలో ఉందని తెలియజేశారు. అందుకే ఈ బిల్డింగ్ నిర్మాణం చేసేందుకు చెల్లా రాజేంద్ర ప్రసాద్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అందరికీ తెలుసు, లైబ్రరీ అంటే 4 గోడలు, కొన్ని వందల పుస్తకాలు కాదు. కొంతమంది జీవితాన్ని ఇక్కడ మారుస్తుంది, కొంతమంది ఆలోచనలు ఇక్కడ మొలవబడుతూ ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రాంగణమే లైబ్రరీ ప్రాంగణం. మరి దాన్ని ఎప్పటి నుంచో 1915 నుంచి కూడా ఇది ఎందరో విద్యార్థులకి అందుబాటులో ఉన్న ఈ లైబ్రరీ ఈరోజు మళ్ళీ ఒక మంచి శోభను తీసుకొచ్చే విధంగా ఈరోజు ఎంపీ గారు అశేషం కృషితో దీన్ని తీసుకొస్తున్నారు. అయితే కళలు గండం, మాకు ఇది కావాలి అది కావాలి అని అనుకోవడం చాలా తేలికైనప్పటికీ ఆ కళల్ని సాకారం చేయడానికి ఎన్నో చేతులు కావాలి. అందులో మనకి ఈరోజు చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎన్నిట్లో ఎన్నో డొనేట్ చేయొచ్చు, కానీ ఈ లైబ్రరీ డొనేషన్ అనేది నిజంగా దీన్ని ఇలాగా రివైవ్ చేస్తూ దీన్ని రీకన్స్ట్రక్షన్కి ఇవ్వడం అనేది ప్రతి విద్యార్థి ఇక్కడ ఏదైనా సక్సెస్ సాధించిన ప్రతి విద్యార్థి గుండెల్లో ఆయన జీవితంలో వాళ్ళ జీవితాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు నిలిచిపోతారు, ఎంపీ గారు నిలిచిపోతారు. కాబట్టి ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం. 47,000 స్క్వేర్ ఫీట్లో నిర్మించబోతున్న G+2 భవనాన్ని అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పటికే. ఎందుకంటే ఐకానిక్ డెవలప్మెంట్స్ ఆఫ్ గుంటూరు వెస్ట్ అని చెప్పుకోవాలంటే ఈ రెండు చెప్పుకోవాలి. మనందరికీ తెలుసు, విద్య, వైద్యం, వ్యాపారానికి గుంటూరు పెట్టింది పేరు. అందులో విద్యకి ఎప్పుడు ప్రధాన ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు విద్యకు ఉంటుంది. కాబట్టి దానికి రిలేటెడ్ అయిన ఈ లైబ్రరీని ఈరోజు మేము అందరం కూడా రివైవ్ చేసుకోవడం చాలా చాలా సంతోషం. దీనికి గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందించిన కలెక్టర్ గారికి కూడా సందర్భంగా చాలా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఈ ఎంఓయూ చాలా అద్భుతంగా మనం సైన్ చేసుకోబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా విద్యార్థులకి, కాంపిటీటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళని ప్రాపర్ ప్లేస్లోనే ఒక మంచి సౌకర్యవంతమైన వాళ్ళు చక్కగా చదువుకునే ప్లేస్లోనే వాళ్ళని ఆల్టర్నేటివ్ ఇచ్చే ఆల్రెడీ దాన్ని డిజైన్ చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి వితిన్ 2 years ఆఫ్ స్పాన్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం మన ప్రజలకి, మన గుంటూరు ప్రజలకి రాబోతూ ఉంది. ఇప్పటికే మనకి రీజనల్ లైబ్రరీస్ 4 ఉన్నాయి ఎంపీ స్టేట్ వైజ్. అండ్ ఈ మూడింటి కంటే విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి కంటే కూడా గుంటూరు స్టేట్ రీజనల్ లైబ్రరీ ఈస్ గోయింగ్ టు బి అన్ ఐకానిక్ బిల్డింగ్ అని సందర్భంగా చెప్తూ పొగుడుతూ ఉంటాం. కానీ మన ఇంటి పెరట్లో ఉన్నటువంటి ఆణిముత్యాలను గుర్తించడంలో ఒక్కోసారి గుర్తించలేము. ఈరోజు ప్రపంచంలో బెస్ట్ కాఫీ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ లేబుల్ కాఫీ బ్రాండ్ ని బిల్డ్ చేశారు ఆయన 30 సంవత్సరాలు కష్టపడి. ఇటుగా పేర్చి 100 నుంచి 110 కంట్రీలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి కాఫీ వెళ్తా ఉంది. దాదాపు 1100 కాఫీ బ్రాండ్స్ లేబుల్స్ ప్రపంచానికి ఆయన సప్లై చేస్తా ఉన్నారు. 4,600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇటువంటి 30 సంవత్సరాలు ఈ విధంగా చేసుకొని వచ్చిన ఆయన ఈ సమాజానికి తిరిగి చాలా చేశారు. ఇదే కాదు, చాలా చేశారు. అయితే ఈ ప్రాంతంలో మనం అడిగిన వెంటనే ఇది దాదాపు G+ సెల్లారు అంటే ఈరోజు పార్కింగ్ లేదు, ఫ్యూచరిస్టిక్ గా ఉండే విధంగా గ్రౌండ్ సెల్లార్ తీసి పార్కింగ్ పెట్టి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చేసి G+2 తోటి దాదాపు 47,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు రేపు ఈ రోజున కేవలం ఎంఓయూ డే కాబట్టి నేను అంతా రివీల్ చేయను, కానీ లాంగ్ టర్మ్ గా ఆ బిల్డింగ్ లో లైబ్రరీ నడిచే విధంగా, సస్టైనబుల్ గా ఉండే విధంగా, లైబ్రరీ కూడా కొంత ఇన్కమ్ వచ్చే విధంగా, ఎవరైనా సరే చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు ఇక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవాలి. 10 మంది స్టడీ పార్ట్నర్స్ తోటి కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఇంకో దానికి కానీ, డిజిటల్ లిటరసీకి కానీ అన్ని విధాలుగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అవుతుంది. ఫర్నిచర్ దగ్గర నుంచి అన్నీ కూడా దానికి ఎంతవరకు ఖర్చు అయితే అంతవరకు వారే భరిస్తారు.
వారి కుటుంబ సభ్యులకు కానీ వారు ఇచ్చినటువంటి పేరు అందులో పెట్టుకునే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ రోజున చేస్తా ఉన్నాం, ఎంఓయూ చేస్తా ఉన్నాం. దీనికి మన కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా లైబ్రరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, వందనాదేవి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా ఎంతో గత 6-7 నెలల నుంచి డిజైన్లు వీటన్నిటికీ వర్క్ చేసి ఈ రోజున ఎంఓయూ తీసి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఇక్కడికి చాలా మంది వచ్చి చదువుకుంటా ఉన్నారు ఈ రోజున. అయితే వాళ్ళకి ఇదంతా కట్టడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది. వీళ్ళని ఆల్టర్నేట్ ప్లేసెస్ చూపిస్తున్నాం ఎక్కడ చదువుకోవాలనుకునే విధంగా. కాబట్టి ఇది ఎంఓఏ అయిన తర్వాత దీన్ని డెమాలిష్ చేసి తర్వాత ఒక 1.5 మంత్లు ఎప్పుడైతే డెమాలిషన్ అయిపోతుందో ఆ రోజున దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు గౌరవ లోకేష్ గారు కూడా వస్తారు. ఆ రోజున పెద్ద ఎత్తున శంకుస్థాపన మనం చేసుకుంటాం. మనం నెలన్నర రోజుల్లో చేసుకొని అది కంప్లీట్ చేసి మళ్ళీ ఆ రోజు తర్వాత ఓపెన్ చేసుకుంటాం. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దీనికి వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి మీకు ఇబ్బంది అయినా కూడా వచ్చే 2 సంవత్సరాలు మీరు మనోళ్ళు ఆల్టర్నేట్ ప్లేసెస్ చూపిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు అందరూ చెప్తూ ఉన్నారు. ఎంతవరకు వీలైతే అంతవరకు ఆల్టర్నేట్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి 20-22 కోట్లు పెట్టాలంటే ఇవన్నీ ట్యాక్స్ కట్టిన డబ్బులు 40 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినట్టు లెక్క. వారికి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, ముఖ్యంగా పేద ప్రజల తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతాను.